ఏసీ అనేది కంప్లీట్గా పూర్. ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ 2026 టైగూన్ అండ్ కుషాక్లో అప్డేట్ చేశారు. దీని మీద స్లైట్లీ బెటర్, బట్ ఇట్స్ నాట్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. సెకండ్ థింగ్, హెడ్ లైట్స్. ఇది టాప్ ఎండ్ కాదు, జస్ట్ జీటీ లైన్లో హెడ్ లైట్స్ అనేది కంప్లీట్లీ పూర్. టాప్ ఎండ్లో చాలా బెటర్, ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, దీంట్లో ఎల్లో బల్బ్స్ ఇచ్చారు. ఎంత పూర్ అంటే ఒక ఆల్టోగా ఉన్నంత లైట్స్ కూడా దీనికి ఉండవు నైట్ టైం, అంత పూర్. కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి మిడ్ వేరియంట్స్ కానీ లో వేరియంట్స్ కానీ తీసుకునే వాళ్ళు. నేను థర్డ్ థింగ్, సస్పెన్షన్. నేను కావాలని ప్యాచ్లోకి వచ్చాను. సస్పెన్షన్ ఇలా స్లో స్పీడ్స్లో వెళ్తుండే కనుక ఇట్స్ ఓకే. రోడ్ మొత్తం అన్ఈవెన్గా ఉంది, బట్ ఒక సిమిలర్ ఎక్కడ గుంతలాలు ఏం లేవు. వేరాజ్ అన్ఈవెన్ రోడ్స్ ఉన్నాయనుకోండి, ఇట్స్ చాలా బేసిక్ సస్పెన్షన్. ఇది మిమ్మల్ని ఎక్కడ వావ్ చేయదు. అదే ప్రీవియస్ పోలో కానీ వెంటో కానీ చూసుకుంటే చాలా ఫర్మ్ ఉండేది, హైవేస్ మీద ఎక్సలెంట్గా ఉండేది. ఇలాంటి రోడ్స్లో యావరేజ్ ఉండేది, అట్లీస్ట్ హైవేస్ మీద చాలా బాగుండేది. దీని సస్పెన్షన్ ఏంటి అంటే ఇట్స్ వెన్ కంపేర్ టు పోలో ఆర్ వెంటో ఒక స్టెప్ డౌన్ అనిపిస్తుంది నాకు. ఒక క్విక్ యూటర్న్ తీసుకుందాం. స్టీరింగ్ అనేది ఎంత ప్రిసైజ్గా ఉందో తెలుస్తుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తాయి. ఇలాంటి రోడ్స్లో పర్లేదు సస్పెన్షన్, బట్ సడన్గా అండులేషన్స్ వస్తాయి లేదా గుంతల గురించి వెళ్ళాలి, అలాంటప్పుడు మాత్రం సస్పెన్షన్ బాగాలేదు. అండ్ సెకండ్ థింగ్, హైవేస్ మీద రోడ్ మొత్తం క్లీన్గా ఉంటే కనుక సస్పెన్షన్ బాగుంది. వేరే అక్కడక్కడ ఈ స్మాల్ బ్రిడ్జెస్ వచ్చి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కానీ ఎక్కడైనా సడన్గా కొంచెం లారీస్ ఎక్కువ తిరిగి కొంచెం రోడ్ డౌన్ అవ్వడం అలా ఉంటుంది కదా, అలాంటి వాటిలో మాత్రం మనం 100 స్పీడ్లో సడన్గా అలాంటివి ఏమైనా కౌంటర్ చేస్తే కనుక కార్ ఏదో షేక్ అయిపోయి కార్ ఎక్కువ మూమెంట్ ఇస్తుంది. వేరే పోలో కానీ వెంటో కానీ అలా చూసుకుంటే కానీ వాటిలో అంత మూమెంట్ ఇచ్చేది కాదు, దీంట్లో మాత్రం అలాంటి మూమెంట్ ఇస్తుంది. సో సస్పెన్షన్ అండ్ సడన్గా మనం స్పీడ్ బ్రేకర్స్ మీద స్లో చేయకుండా కొంచెం వెళ్దాం, మినిమం స్పీడ్లో వెళ్దాం స్పీడ్ బ్రేకర్స్ మీద ఉన్నా కానీ ఆ థడ్ సౌండ్ వస్తుంది సస్పెన్షన్ నుంచి, ఏదో బ్రేక్ అయిపోయినట్టు. సో సస్పెన్షన్ అనేది pretty యావరేజ్, బ్రేక్స్ pretty యావరేజ్. బ్రేక్స్లో అయితే కనుక మనం ఆ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఆ బ్రేక్ షూ సౌండ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఏదో పాత కార్లో వచ్చినట్టు. ఆ స్టాపింగ్ పవర్ కూడా అంత సూపర్గా ఏం లేదు, బ్రేక్ స్టాపింగ్ పవర్. ఈవెన్ టాప్ ఎండ్లో 4 డిస్క్ ఉన్న వెహికల్లో కూడా బ్రేక్ స్టాపింగ్ పవర్ అంత సూపర్గా లేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, టైగూన్ ఉన్న సెగ్మెంట్ వచ్చేసి ఒక ఎస్యూవీ సెగ్మెంట్, కంపేర్ టు క్రీటా, సెల్టోస్, సియరా. వేరాస్ దీని విజువల్గా మనం బయట నుంచి చూస్తే కనుక ఇట్ లుక్స్ లైక్ ఎ వెన్యూ, సోనెట్, బ్రీజా సెగ్మెంట్. విజువల్ అపిరెన్స్ ఏమో లోవర్ సెగ్మెంట్ వెహికల్స్ లాగా ఉంటుంది, ప్రైసింగ్ చూసుకుంటేనేమో హైయర్ సెగ్మెంట్ వెహికల్స్ లాగా ఉంటుంది సార్. బట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ బెటర్, ఇట్స్ బెటర్ దెన్ క్రీటా, సెల్టాస్. బట్ మనకి విజువల్ చూస్తే కనుక ఇది ఆనదు, అంత పెద్దగా అనిపించదు. సో దీని రియల్ వాల్యూ ఏంటంటే డ్రైవింగ్ డైనమిక్స్, ఇంజిన్ పర్ఫార్మెన్స్, గేర్ బాక్స్ కాంబినేషన్. అలాగే న్యూయర్ మోడల్స్లో ఏసీ కూడా ఇంప్రూవ్ చేశారు. సో రెగ్యులర్ కార్ బయర్ కాదు, నాకు సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, తీసినప్పుడల్లా ఎంగేజింగ్గా ఉండాలి అంటే కనుక డెఫినెట్లీ one has to choose the Volkswagen Tiguan or Skoda Kushaq.